పూణేలో జరిగిన ఇన్సిడెంట్స్లో ఆ సియా గోయల్కి ఆ అమ్మాయికి కఠినమైన శిక్షలు పడాలని మనం బయట ఉండి అన్నీ చక్కగా మాట్లాడేస్తున్నాం. కానీ కోర్టుల దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం కేసులన్నీ తారుమారైపోతాయి. అయితే ఈ అమ్మాయి పోలీసుల దగ్గర మేమే చంపామని ఒప్పుకున్నా సరే కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం ఆ అమ్మాయి జడ్జిల ముందర నేను ఈ నేరం చేయలేదు, సాక్ష్యాలు ఉంటే చూపించండి, పోలీసులు కొడుతున్నారన్న భయంతో వాళ్ళ టార్చర్ భరించలేక ఇంకా నేను ఒప్పుకున్నానని ఇలా కూడా మాట మార్చచ్చు. అందుకే ఆ అమ్మాయికి శిక్షలు పడవనే చెప్తున్నారు. అలాగే ఈ సియా గోయల్ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయనకి స్ట్రోక్ లాగా వచ్చిందంట. ఈ సంఘటన తర్వాత ఆయన వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ మీడియా వాళ్ళందరూ వెళ్ళి ఏంటండి మీ అమ్మాయి ఇలా చేసింది, మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ప్రేమ గురించి మీకు తెలీదా, ఎందుకు బలవంతంగా ఈ సంబంధం మాట్లాడారని మీడియా వాళ్ళందరూ అడుగుతున్నారు. ఆ తండ్రి ఏం చెప్తున్నారని అంటే మా అమ్మాయికి ఇష్టపూర్వకంగానే చేసామండి, ఈ ప్రేమ వ్యవహారాలు ఈ గోలంతా మాకు అసలు ఏమీ తెలీదు, అవతల చేతనన్న వాడెవడో కూడా మాకు తెలీదు, ఇద్దరికి కూడా ఇష్టమయ్యే మేము పెళ్లికి ఒప్పుకున్నామని చెప్పేసి ఈ తండ్రి చెప్తున్నారు. నిజంగానే మా అమ్మాయి ఈ తప్పు చేసిందని తెలిస్తే కనుక ఆ అబ్బాయిని ఎక్కడి నుంచి అయితే లోయలో తోసేసిందో అదే కొండపై నుంచి మా అమ్మాయిని కూడా తోసి చంపేసేయండి, మేము ఏమీ బాధపడమని ఈ రకంగా తెలివిగా మాట్లాడుతున్నారు. చూడండి, నేరం చేసిన వాళ్ళు ఎవరి పిల్లలు వాళ్ళు కాపాడుకోవాలనే చూస్తారు. ఈ తండ్రి ఏమని చెప్తున్నారు, అసలు ఈ సంబంధం గురించి మేము ఎప్పుడు కూడా వాళ్ళని వెళ్ళి అడగలేదు, మేము ఏదో ఒక పెళ్లికి వెళ్ళాము, అక్కడ మా అమ్మాయిని చూశాడు, వాళ్ళ తల్లిదండ్రులు మా అమ్మాయిని చేసుకుంటానని అడిగారు, అడిగితే అప్పుడు మా అమ్మాయికి 19 సంవత్సరాలే ఉన్నాయి, ఇప్పుడు మేము పెళ్లి చేయం, చిన్నపిల్లని చెప్పేసి మేము అప్పుడు మానేసాము, తర్వాత కూడా చాలాసార్లు వాళ్ళు అడిగిన వలన మేము ఈ సంబంధం కుదుర్చుకున్నామని ఈ తండ్రి తెలివిగా చెప్తున్నారు. ఇప్పుడు ఆ సంబంధమైనా ఇంకో సంబంధమైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి వీళ్ళని అడిగారు అనుకోండి, వీళ్ళ అమ్మాయి ఇలాగే చంపేస్తుందా? అసలు ఇక్కడ జరిగిన స్టోరీకి ఆ తండ్రి చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉందా? అంటే ఈ తండ్రి చెప్పేది ఎలా ఉందనంటే ఆ కేతన వాళ్ళే వచ్చి మా ఇంటి చుట్టూ తిరిగారు, మా అమ్మాయిని చేసుకుంటామని, మేము ఎక్కడ కూడా బలవంతం చేయలేదని ఈ రకంగా మాట్లాడుతున్నారు. పోనీ నిజంగానే వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు, బాగా 2 కుటుంబాలు స్నేహంగా ఉన్నాయి కాబట్టి తెలిసిన వాళ్ళ పిల్ల కదా అని వాళ్ళు అడుగుండొచ్చు. అమ్మ ఈ పెళ్లి ఇష్టమా కదా, మరి ఒప్పుకోమంటావా ఏంటి, నువ్వు ఇంకెవరినైనా ప్రేమించావని అసలు ఈ కూతురు ఇష్టాన్ని కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి కదా. ఈ రోజుని ఈ అబ్బాయి అయినా రేపు ఇంకో అబ్బాయి అయినా సరే కూతురు ఇలాగే చేసింది అనుకోండి, ఎవరి పిల్లలైనా ఒకటే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు బట్టి మనకి ఏం అర్థం అవుతుందని అంటే వాళ్ళ కూతుర్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఈ 4 రోజులు మీడియా వాళ్ళు ఈ బయట హడావిడి ఇదంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి జైల్లో ఉంది కాబట్టి నిదానంగా ఒక మంచి లాయర్ని పెట్టుకుంటారు. ఏంటమ్మా జరిగిందని అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. అమ్మాయి ఏమో అసలు నాకు ఏమీ తెలియదు నాన్న, నేను ఎక్కడ కూడా ఈ నేరం చేయలేదు, నేను అసలు తొయ్యలేదు, ఆ అబ్బాయే కాలు జారి పడిపోయాడు, కావాలనే వీళ్ళు నా మీద ఈ రకంగా చేస్తున్నారు, పోలీసులు కొట్టే దెబ్బలు భరించలేక నేను ఇలా ఒప్పుకున్నాను, వీడు ఎవరైతే ఉన్నాడో చేతనన్న అతను ఊరికే ఫ్రెండ్, మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అలాగ మాట్లాడుకున్నాం అంతే తప్ప ఇంకా ఏమీ లేదని తల్లిదండ్రులకు కూడా అమ్మాయి ఇదే మాట చెప్తుంది. రేపొద్దున ఎవరో ఒక మంచి గట్టి లాయర్ని పట్టుకుంటారు, కోట్లు ఇస్తారు, ఆ లాయర్ వెళ్ళి కోర్టులో ఇలాంటి లాజిక్లన్నీ చెప్పి మొత్తానికి ఈ కేసుని ఏదో ఒకటి మాఫీ చేసి మొత్తానికి బెయిల్ మీద అమ్మాయిని బయటకు తీసుకొస్తారు. ఇక్కడ డైరెక్ట్గా చంపినట్టు ఏమైనా సీసీ ఫుటేజ్లు అలాంటివి ఉంటే అమ్మాయికి కఠినమైన శిక్షలు పడతాయి. కానీ ఇలా నోటి మాటల వల్ల, ఫోన్ కాల్స్ వల్ల, ఈ మెసేజ్ల వల్ల ఇలాంటివి చూసి మాత్రం పెద్దగా శిక్షలు అయితే ఏమీ పడవు. మనం చెప్పేస్తున్నాం ఇలాంటి ఆడవాళ్ళకి ఊరి శిక్ష పడాలి, కఠినమైన శిక్షలు పడాలని అంటున్నాం, కానీ ఎక్కడ పడతాయండి? ఈ అమ్మాయి ఇంత తెలివిగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి మీద ఎందుకు శిక్షలు పడతాయి? ఇంకా ఈ ప్రియుడి విషయానికి వస్తే నాకు ఈ గొడవలో ఎటువంటి సంబంధం లేదు, పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే మధ్యలో నేనేం చేస్తాను, నన్నెందుకు ఈ కేసులో లాగుతున్నారని ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నాడో వాడు కూడా ఇదే మాట మాట్లాడతాడు. పైగా వాడు ఏమంటాడంటే ఆ తోసినప్పుడు ఆ ప్లేస్లో నేను ఎక్కడా లేను, నాకు అసలు సంబంధం లేదు, ఆ అమ్మాయి తోసి ఉంటే కనుక ఆ అమ్మాయి మీద శిక్షలు వేసుకోండి, నన్ను మాత్రం ఇందులోకి లాక్కండి అని వాడు కూడా సైడ్ అయిపోతాడు. మెయిన్ ఏంటంటే అక్కడ సీసీ కెమెరా లేదు, ఎవరు తోసారో తెలీదు, ఏ యాంగిల్లో తోసారో తెలీదు. ఈ అమ్మాయి చెప్పిన మాటని ఇప్పుడు అందరూ నమ్మాల్సిన పరిస్థితి. నేరం చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలని మనం బయట ఉండి మాట్లాడతాం, కానీ కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం అబ్బో ఎవరు ఏ లాజిక్లు మాట్లాడాలో ఆ లాజిక్లు మాట్లాడతారు. మెయిన్ అక్కడ డబ్బులు పెట్టేస్తారు, పెద్ద పెద్ద లాయర్లు తీసుకొస్తారు, వాళ్ళు ఇంకా వాళ్ళ స్టైల్లో వాళ్ళు వెళ్తారనమాట. అందుకే సొసైటీలో ఎవరికి భయం లేదు. ఇప్పుడు కోటీశ్వర్లు అనుకోండి ఇంకా అస్సలు భయపడరు, ఎంత డబ్బైనా పెడతారు, వాళ్ళ మనుషులు వాళ్ళు బయటకు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లని తెచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, ఇంకో చోటకి ఎక్కడికైనా ఏ బంధువులు ఇంటికో ఇంకో ఏరియాకో దూరంగా పంపించేస్తారు. ఎందుకంటే ఎదురుగుండగా ఉన్న దగ్గర నుంచి లేనిపోని గొడవలు అవుతాయి, అంతా అక్కడంతా కూడా తెలిసిన వాళ్లే కాబట్టి ఆ అమ్మాయిని దగ్గర పెట్టుకోరు, మొత్తానికి ఎక్కడో చోట దూరంగా పెట్టి ఏదో ఒకటి చేస్తారు. ఎవరి పిల్లలు వాళ్ళు ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తారు తప్ప పోయిన వాళ్ళ గురించి వీళ్ళెవ్వరూ కూడా బాధపడరు. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి జైల్లో ఉంటే ఆ కన్న తండ్రి కడుపు నిండా అన్నం తినగలడా? కోటేశ్వర్ల కూతురనంటే ఆ పిల్లని ఎంత గారాభంగా పెంచుంటారు. ఏమో తెలుసో తెలియకో తప్పు చేసిందిలే అని ఈ రకంగా సమర్థించుకుంటారు.
కాకి పిల్ల కాకి ముద్దాను అన్నట్టు 4 తిట్లు తిడతారు, మళ్ళీ ఆ పిల్లని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరి పిల్లల్ని ఎవ్వరూ కూడా వదులుకోరు. మీడియా వాళ్ళకి మాత్రం ఇదిగో మా అమ్మాయి ఆ తప్పు చేసిన వల్ల నేను టెన్షన్ పడిపోయి ఇదిగో హాస్పిటల్లో బెడ్ పైన ఉన్నానని ఇలా ఏదో చూపించుకుంటున్నారు. కానీ పాపం మరి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? మొత్తం మనిషే లేకుండా పోయాడు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి చెడిపోయింది అనుకోండి, అందరూ 4 రోజులు చెప్పుకుంటారు, ఆ కథ అక్కడితోటి ముగిసిపోతుంది. కానీ మొత్తానికి మనిషినే లేపేసిందని అంటే మరి ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు జీవితకాలం వాళ్ళ కొడుకుని తలుచుకుని పాపం వాళ్ళు బాధపడతారు కదా. కానీ వీళ్ళకి మాత్రం ఏమీ పట్టదు. 30 సంవత్సరాల పరిచయం ఉండి మంచి కుటుంబంతో సంబంధం కుదుర్చుకుందామని అనుకుంటే ఈ అమ్మాయి ఏకంగా మొత్తానికి ప్రాణాలే తీసేసింది. ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో మాకేమీ తెలీదు, మా అమ్మాయి ఏమీ చెప్పలేదు, మా అమ్మాయి ఇష్టపూర్వకంగానే పెళ్లి కుదిర్చామని ఇప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. మేఘాలయ విషయంలో కూడా ఏం జరిగింది చూడండి. ఆ అమ్మాయిని జైల్లో పెట్టారు, తర్వాత ఆ అమ్మాయి బెయిల్ మీద బయటకు వచ్చేసింది. అంత చంపేనన్న ఒప్పుకున్న అమ్మాయికే బెయిల్ వచ్చిందని అంటే రేపు ఈ అమ్మాయికి రాదా? పైగా వీళ్ళు కోటీశ్వర్లు, ఎక్కడ ఎంత డబ్బు తడిపితే అంత తొందరగా బయటకు వస్తుంది. అంటే మన చట్టాల్లో మార్పులు వచ్చేంత వరకు కూడా బయట నేరాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఇక్కడ జరిగింది, రేపు ఇంకొక చోట జరగచ్చు. ఈ మధ్యకాలంలో ఏంటంటే మన చట్టాలు సరిగ్గా లేకపోవడం వల్ల నేరాలు చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయింది. ఏదో ఒకటి బొమ్మిని చేసేస్తారు మన లాయర్లు. ఆ లాయర్లు ధైర్యం చూసుకొని నేను నేరం చేసినా సరే బయటికి ఏదో రకంగా వచ్చేస్తాను అన్న ధీమాలో ఉంటున్నారు తప్ప, అమ్మో ఈ నేరం చేస్తే జైలుకి వెళ్ళామని అంటే అమ్మో జీవితకాలం శిక్ష అనుభవించాలన్న భయం ఎవ్వడికీ లేదు. ఏదో టూర్కి వెళ్ళినట్టు వెళ్తున్నారు, 2 నెలలు 3 నెలలకు మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు. అది జరుగుతున్న పరిస్థితి. మేఘాలయ సంఘటనలో సోనం ఎలా అయితే బయటకు వచ్చిందో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కొన్ని రోజులకి బయటకు వచ్చేసింది. ఎందుకంటే అక్కడ చంపినట్టు సాక్ష్యాలు ఏమీ లేవు కాబట్టి. కొడుకును పోగొట్టుకున్న పాపం ఆ తల్లిదండ్రులు నిజంగా ఆ బాధ, నిజంగా అలాంటి కష్టం ఏ కుటుంబానికి రాకూడదు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత పెళ్ళంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. డబ్బున్న వాళ్ళ ఇళ్లలోనే ఇలా జరిగితే సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు ఇంకా మరి వాళ్ళ పరిస్థితి ఏంటని అందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. కానీ అన్ని కుటుంబాల్లోని ఇలాగే జరుగుతుందనంటే అందరికీ ఇలా జరగదు. కానీ ఎక్కడో ఒక చోట ఇలాంటివి జరిగాయి అనుకోండి, నెక్స్ట్ ఎక్కడో చోట ఇంకొకటి అదే సంఘటన జరుగుతుంది. దానికి జనాలు భయపడిపోతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రియుడిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. అసలు వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో, మరి ఎప్పుడు బెయిల్ వస్తుందో అవి కూడా మనం చూస్తూనే ఉంటాం. ఆ అమ్మాయి ఎక్కువ రోజులు జైల్లో ఏమీ ఉండదు. తల్లిదండ్రులు సపోర్ట్ తీసుకుని మొత్తానికి ఆ అమ్మాయి ఇంటికి మాత్రం వచ్చేస్తుందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు.